లూకా సువార్త 24:49లో మనము చదివిన వాక్యము, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణమును నిలిచి ఉండుడని వారితో చెప్పాను. యేసు ప్రభు పునరుత్థానం తర్వాత పలికిన అమూల్యమైన మాటలు మనం వింటున్నాము. గత వారం విన్నాము, మీకు సమాధానం కలుగునుగాక అనే ఆ మాట మనం విన్నాం. ఇదే లూకా సువార్త 24వ అధ్యాయంలో నుండి మనం 36వ వచనం నుంచి ఆ మాట విన్నాము. మీకు సమాధానం కలుగునుగాక అనే మాట మీద సమాధానం గురించి లాస్ట్ వీక్ మనము మెయిన్ ప్రసంగాన్ని విన్నాము. ఈరోజు యేసు ప్రభు పునరుత్థానము తర్వాత పలికిన మరొక అమూల్యమైన మాట, నా తండ్రి వాగ్దానం చేసినది మీకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందేంత వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి అని యేసు ప్రభు పలికిన ఆ మాటని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. యేసే చెప్పాడు, మీరు పట్టణంలో నిలిచి ఉండండి. ఏం చేయండి? నిలిచి ఉండండి, వెయిట్ చేయండి అని చెప్పాడు. యేసే ఏం చెప్పాడు? వెయిట్ చేయండి, నిలిచి ఉండండి, పట్టణంలో మీరు నిలిచి ఉండండి, వెయిట్ చేయండి అని చెప్పాడు. వెయిట్ చేయండి అనే ఈ మాట మీద మనము ఈరోజు ఆ వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాము. వెయిట్ చేయండి అని అనగానే మనకు బైబిల్ గ్రంథంలో ఒక మాట గుర్తుకొస్తుంది. యెషయా గ్రంథం 40:31 వచనం తెరవండి. ఒక అద్భుతమైన వాక్యం అక్కడ రాయబడి ఉంది. ఆ మాట చదువుతారా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం, 31 సార్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని కొరకు ఎదురు చూడడం, యెహోవా కొరకు ఎదురు చూడడం, దేవుని కొరకు ఎదురు చూడడం. యేసయ్య చెప్పాడు, మీరు ఎదురు చూడండి, మీరు నిలిచి ఉండండి, మీరు వెయిట్ చేయండి అని యేసయ్య చెప్పాడు అన్నాడు శిష్యులకు, సంఘానికి, క్రైస్తవులకు. ఈనాడు కూడా మనం ఏ ఏ విషయాలలో వెయిట్ చేయాలి, ఏ ఏ విషయాలలో మనము ఎదురు చూడాలి, వేటి కొరకు మనం ఎదురు చూడాలో ఈరోజు ముఖ్యమైన 3 విషయాలు మేము ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు వాక్య సందేశంలో వేటి కొరకు మనం వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి, దేని కొరకు మనం ఎదురు చూడాలో ముఖ్యమైన ఒక 3 విషయాలు మీకు ఈరోజు నేర్పబోతున్నాను. దానికి ముందుగా పరిచయ వాక్యాలను మనం నేర్చుకుంటున్నాం. చదివిన యెషయా గ్రంథము 40:31 వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూచుటలో బలం ఉంది, దేవుని కొరకు ఎదురు చూడడంలో నిరీక్షణ ఉన్నది, దేవుని కొరకు ఎదురు చూడడంలో దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని కొరకు ఎదురు చూడడంలో ఆశీర్వాదము దాగి ఉన్నది, దేవుని కొరకు ఎదురు చూడడంలో మన గొప్ప దీవెన ఉన్నది. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడడంలో నష్టం లేదు, దేవుని కొరకు ఎదురు చూడడంలో మనకు ఏ నష్టం లేదు. మనుషుల కొరకు ఎదురు చూసి నిరాశపడి ఉంటాము, వస్తువుల కొరకు, ట్రైన్ కొరకు, బస్సు కొరకు, ఆత్మీయుల కొరకు, అనేకమైన వాటి కొరకు ఎదురు చూసి నిరాశ కలుగుతుంది, నిస్పృహ వస్తుంది, కృంగిపోతుంటాము, వాళ్ళ మీద విరక్తి కూడా కలుగుతుంది. ప్రయాణం అయితే ప్రయాణం మానుకోవాలనిపిస్తుంటుంది. లోకపరమైన వాటి మీద మనము ఆశ పెట్టుకొని ఎదురు చూసి భంగపడిపోయి ఉండొచ్చు, కృంగిపోతుంటాము. కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే బలం కలుగుతుంది, స్ట్రెంగ్త్ అవుతాము. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూస్తే స్ట్రెంగ్త్ వస్తుంది, బలం వస్తుంది. తొందరపాటు వల్ల అనర్థాలు, అపాయాలు జరుగుతాయి. కానీ దేవుని కొరకు ఎదురు చూడడంలో ఆశీర్వాదం ఉన్నది. కొన్నిసార్లు నా సమయం ఇంకా రాలేదు అంటూ ఉంటారు. నిజమే, కొన్నిసార్లు నీ సమయం రానంత వరకు నువ్వు సైలెంట్గా ఉండాలి, వెయిటింగ్లో ఉండాలి, వెయిట్ చేయాలి. నీ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయి. చీకటి పోయి వెలుగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బ్యాడ్ డేస్ పోయి గుడ్ డేస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సమయం నీది కానప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి. పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు వెయిటింగ్లో ఉండాలి, సైలెంట్గా ఉండాలి, దేవుని వైపు చూడాలి. దేవుడు నీకు సమయం ఇచ్చేంత వరకు, దేవుడు నీకు ఆ కార్యం జరగడానికి పరిస్థితులను అనుకూలపరిచేంత వరకు వెయిట్ చేయాలి. కన్నీరు నాట్యంగా మారేంత వరకు వెయిట్ చేయాలి. దుఃఖం పోయి సంతోషం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేయగలిగితే దేవుడు మన పరిస్థితులను మార్చేస్తాడు. మనం వెయిట్ చేయగలిగితే దేవుడు మన జీవితాలను మార్చేస్తాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన గొప్ప దేవుడు
తప్పకుండా మన పరిస్థితులనైనా మార్చగలడు. ఇప్పుడు ఉన్న కృంగిపోయిన పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను అలా వదిలిపెట్టాడు. ఇప్పుడు అనుభవిస్తున్న ఆ రోగంలోనే ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక అప్పు సమస్యలలోనే ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న నష్టాల బాటలోనే వెళ్తున్నావేమో, అందులోనే నిన్ను విడిచిపెట్టాడు ప్రభువు. నీ దుఃఖంలో నిన్ను విడిచిపెట్టాడు. నీ దుఃఖము నాట్యముగా మారుస్తాడు. నీ కన్నీటిని అంతటిని తుడిచి ఆయన సంతోషంతో నింపుతాడు. ఆ సమయం కొరకు వెయిట్ చేయాలి, ఆయన వైపు చూడాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కార్యం జరిగించేంత వరకు మనం దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాలలో మనం ఏం చేస్తామంటే, మన సమయం రాలేదు కదా అని చెప్పేసి సమయాన్ని వృధా చేస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో సమయమును సద్వినియోగం చేసుకోమని వాక్యం చెప్తుంది. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోమని వాక్యం చెప్తుంది. సమయం చాలా విలువైనది. మంచివాడికి, చెడ్డవాడికి, ధనికుడికి, పేదవాడికి, భిక్షం అడుకునే వాడి కూడా 24 అవర్సే. అందరికీ 24 గంటలే. ఆ 24 గంటలను నువ్వు ఎలా వాడుకుంటున్నావు, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు అనే దాని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి సెకండ్ చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి సెకండ్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే ఏమవుతుంది అని చాలామంది ఒక సెకండ్ వెయిట్ చేస్తారు, నిమిషం వెయిట్ చేస్తారు, ఒక 1 అవర్ వెయిట్ చేస్తారు, 1 డే వెయిట్ చేస్తారు, 1 ఇయర్ వెయిట్ చేస్తారు. తమ జీవితంలో ఎంతో సమయాన్ని వృధా చేస్తారు. సమయాన్ని వృధా చేసేవారు వెనుకబడిపోతారు. ఒక్క సెకండ్లో ఏం జరుగుతుంది అసలు ప్రపంచంలో ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఒక్క సెకండ్లో ఏం జరుగుతుందంటే 4 పుడతారు, 2 చనిపోతారు. విత్ 1 సెకండ్లో 4 పుడతారు, 2 చనిపోతారు. ఒక 1 సెకండ్లో 8 బిలియన్ హార్ట్ బీట్లు కొట్టుకుంటా ఉంటాయి. ఇట్లా 8 బిలియన్ హార్ట్ బీట్లు కొట్టుకుంటా ఉంటాయి. 1 సెకండ్లో ఏం జరుగుతుంది అంటే భూమి 30 కిలోమీటర్లు తిరిగేసి వస్తారు. మనం సెకండ్లు కాదు, నిమిషాలు, రోజుల్ని ఎత్తేస్తాం, వేస్ట్ చేసేస్తాం. రోజుల్నే మనము ఎత్తేస్తాం, జీవితంలో వేస్ట్ చేసేస్తాం. ఒక సెకండ్లో ఏం జరుగుతుంది అంటే ఈ భూమి గిర్రన 30 కిలోమీటర్లు తిరిగేసి వస్తుందట. మనమేమో సెకండ్ వాల్యూ మనకు తెలియక మనం దానిని వృధా చేస్తూ ఉంటుంటాం. కొన్ని సందర్భాలలో ప్రమాదాల నుంచి తప్పించబడేది, ప్రమాదాలు జరిగేది 1 సెకండ్లోనే. ఒక 1 సెకండ్ లేట్ అయితే ప్రమాదం నుంచి బయటపడతారు. 1 సెకండ్ ఫార్వర్డ్గా ఉంటే యాక్సిడెంట్కి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం. 1 సెకండ్లో ఏం జరుగుతుంది ప్రపంచంలో అంటే ఒక 70 లక్షల మెసేజ్లు వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉన్నారట. 1 సెకండ్లో ఇంత జరుగుతుందండి. 1 సెకండ్ విలువ త్రుటిలో ప్రాణం తప్పించుకొని లేదా హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల పొందిన 1 సెకండ్ ముందు హాస్పిటల్లో కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో బయటకు వచ్చిన వ్యక్తిని అడిగితే తెలుస్తుంది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారిని అడిగితే తెలుసు 1 సెకండ్ విలువ. మనకు ఆ సెకండ్ విలువ తెలియదు, నిమిషం విలువ తెలియదు, గంటల విలువ తెలియదు. ఎన్నో గంటలు గడియలు మనం వృధా చేస్తాము. 24 గంటలలో ఎలా సక్సెస్ అవుతాము, ఎలా బాగుపడతాము, ఎలా బాగుపడి గొప్పవారికి అవుతాము. సమయపాలన లేకుండా సమయాన్ని వృధా చేసేవారు. అఫ్కోర్స్ చర్చి కూడా లేట్గా వచ్చారు. చర్చి కూడా పరలోకంలోనన్నా ఆన్ టైంలో ఉంటారా? అట్లీస్ట్ పరలోకంలోనన్నా టయానికి ఉంటారా? వస్తుంది, ఈ టాపిక్లో వస్తుంది ఈరోజు మొత్తము. ఈరోజు ఏ టాపిక్ అయితే మనం మాట్లాడుతున్నామో, యేసయ్య చెప్పాడు పునరుత్థానం తర్వాత పలికిన మాట, నిలిచి ఉండండి, వెయిట్ చేయండి, పట్టణంలో నిలిచి ఉండండి, పైనుండి శక్తి పొందేంత వరకు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పాడు. మరందరూ ఒక గుంపుగా చేరి, ఒక కుటుంబంలో చేరి, ఒక గదిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 1 సెకండ్ విలువ అంత ప్రాముఖ్యత ఉంది. 1 సెకండ్కు అన్ని కార్యాలు జరుగుతున్నాయి మన జీవితంలో. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం అది దేవుడు మనకిచ్చిన ఒక గిఫ్ట్. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్, బహుమానము. దేవుని వాక్యం చెప్తుంది మీరు నిలిచి ఉండండి అని యేసయ్య చెప్పాడు. యెహోవా కొరకు ఎదురు చూడాలని, దేవుని కొరకు ఎదురు చూడాలని వాక్యంలో వింటూ ఉన్నాం. వేటి కొరకు ఎదురు చూడాలి, దేని కొరకు మనం ఎదురు చూడాలి? 3 విషయాలు చెప్తానన్నాను. మొదటిది, దేని కొరకు మనము ఎదురు చూడాలి. యేసయ్య చెప్పాడు లూకా సువార్త 24:49లో, పైనుండి శక్తి పొందేంత వరకు మీరు నిలిచి ఉండండి. ఎందుకే మాట చెప్పాడంటే శిష్యులు, విశ్వాసులు, సంఘము భయంతో బ్రతుకుతా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువును కిరాతకంగా హింసించి, కొట్టి, సిల్వలో చంపి
ఈ సంఘటన చూసినప్పుడు సంఘం అంతా చెదిరిపోయింది. శిష్యులంతా చెదిరిపోయారు. శిష్యులందరూ చెదిరిపోయారు. అందరూ భయాందోళనతో నిండిపోయి ఉన్నారు. భయపడుతూ దేవుని కొరకు బ్రతకలేరు. భయంగా మనము ఉంటే మనం సరిగా ప్రార్థన చేయలేం, సరిగా దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేయలేం, వాక్యం చదవలేం, వాక్యం మీద ధ్యాస పెట్టలేం, వాక్యాన్ని అర్థం చేసుకోలేం. కాబట్టి ఫస్ట్ మనలో నుండి భయమును తీసివేయాలని దేవుని ఉద్దేశం. కాబట్టి వారితో చెప్పాడు, మీలో ఉన్న భయము పిరికితనం పోయేంత వరకు మీరు గదిలో ఉండి ప్రార్థన చేయండి. పైనుండి శక్తిని పంపుతాను. తండ్రి వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందేంత వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. మీరు పట్టణంలో నిలిచి ఉండండి. యేసయ్య చెప్పాడు కదా అని చెప్పేసి ఇక్కడెళ్ళి ఇక్కడెళ్ళి ఏదో సేవ చేద్దామని, స్వార్థ చేద్దామని, ఏదో పని చేద్దామని వెళ్తే మీరు ఫెయిల్ అయిపోతారు. ఆ శక్తి వచ్చిన తర్వాతే మీరు వెళ్ళండి, పని ప్రారంభించండి. ఈ శక్తి పొందకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అడుగడుగున ఫెయిల్ అయిపోతావు. అడుగడుగున ఫెయిల్. పరిశుద్ధాత్మ శక్తి పొందకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతూ వస్తావు. అందుకే యేసయ్య చెప్పాడు, పైనుండి శక్తి పొందేంత వరకు మీరు నిలిచి ఉండండి. దేని కొరకు మనం ఎదురు చూడాలంటే మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపు కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూడాలి? పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపు కొరకు మనము వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. మీరు వెయిట్ చేయండి అని చెప్పిన వెంటనే శిష్యులందరూ ఒక ప్లేస్ని ఎన్నుకొని అక్కడ కూర్చొని వారు 24 గంటలు ప్రార్థనలో గడపడం, దేవునిని స్తుతించడం, ప్రార్థించడం, ఇదే పనిలో ఉన్నారు. ఎన్ని రోజులు? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? ఇంచుమించు ఒక 50 రోజులు. ఇంచుమించు ఒక 50 రోజులు వారు ఆ మేడ గదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం మొదటి నుండి చూస్తే మనకు అర్థమవుతుంది. యేసయ్య చెప్పాడు, మీరు వెయిట్ చేయండి, పై నుండి శక్తి వచ్చేంత వరకు, పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపబడేంత వరకు మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని యేసయ్య చెప్పాడు. ఆయన మాటను జబదాటకుండా, యేసయ్య చెప్పిన మాటను శిరస వహిస్తూ వారు ప్రార్థన చేశారు. పెంతెకోస్తు పండుగ దినమున, అది చదువుతారమ్మా? ఒక నిమిషం మళ్ళీ కంటిన్యూ చేద్దరు. పెంతెకోస్తు పండుగ వరకు, యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచిన రోజు నుంచి పెంతెకోస్తు వరకు ఇంచుమించు సుమారుగా 50 రోజులు. 50 రోజులు వారు కనిపెట్టారు. 50 రోజులు వారు దేవుని సన్నిధిలో ఎడతెగక నిలిచి దేవుని మీద ఆధారపడి వెయిటింగ్లో ఉంటూ 50 డేస్. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగిందంటే, పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు. పరిశుద్ధాత్మ శక్తి పెంతెకోస్తు పండుగ దినము నాడు పైనుండి శక్తి వారి మీద దిగి వచ్చింది. యేసయ్య ఏదైతే చెప్పాడో ఆ శక్తి కొరకు ఎదురు చూశారు. ఆ శక్తిని ఆ రోజు వారు పొందుకోగలిగారు. పైనుండి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి ఒక్కొక్కరి మీద రాలినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వారికి ఆ శక్తి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడుతూ దేవునిని స్తుతించారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత వారు అక్కడి నుండి అందరూ స్ప్రెడ్ అయిపోయారు. ప్రపంచం నలుదిశలా స్ప్రెడ్ అయిపోయారు. ప్రపంచం నలుదిక్కులకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి వారు సువార్తను ప్రకటించారు. అందులో భాగంగానే యేసుప్రభు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన తోమా మన భారతదేశానికి వచ్చాడు, మన ఇండియాకి వచ్చాడు. మన ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించి ఆయన పరిశుద్ధమైన రక్తము మన దేశంలోనే చిందించాడు. బల్లెములతో పొడిచి ఇక్కడ చంపారు. యేసుప్రభు కొరకు సువార్త నిమిత్తము మన దేశంలో ఆయన హతసాక్షిగా అయ్యాడు. సెయింట్ తోమా, పరిశుద్ధుడైన తోమా. పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత వారందరూ స్ప్రెడ్ అయిపోయారు. ప్రతి దేశానికి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించారు. యేసుప్రభు దేవుడాన్ని ప్రకటించారు. పరిశుద్ధాత్మ శక్తి పొందకుండా ఎక్కడికి వెళ్ళినా అక్కడ సక్సెస్ కాలేము. ఇది గుర్తుపెట్టుకోండి.
ఆత్మ సహాయం ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తేనే, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంటేనే నువ్వు ఎక్కడైనా నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. అది బిజినెస్ కావచ్చు, పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పరిచర్య కావచ్చు, కుటుంబం కావచ్చు, జాబ్ కావచ్చు, పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేబర్ వర్క్, అది ఏదైనా కావచ్చు. మీరు విజయవంతంగా జీవనం సాగించాలంటే తప్పకుండా మీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపు తప్పకుండా కావాలి. దాని కొరకు ఎదురు చూడాలి, పొందుకోవాలి, సక్సెస్ అవ్వాలి, దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకం మీదకి వస్తే, మీ మీదకి వస్తే, మన మీదకి వస్తే ఏం జరుగుతుందంటే ఒప్పింపు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపు చేస్తాడు. పాపమును గురించి ఒప్పింపు చేస్తాడు. నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడతాడు. తీర్పును గురించి ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? తీర్పున్నది బాబు, జాగ్రత్త బ్రతుకు అని మనల్ని ఒప్పింప చేస్తాడు. తర్వాత నీతిని గురించి ఒప్పింప చేస్తాడు. నీతిమంతుడైన యేసయ్య, ఆయన మాత్రం మనల్ని నీతిమంతులుగా మార్చగలడు. నీతిని గురించి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే ఏం చేస్తాడు? నీకు ఆలోచన చెప్తాడు. మంచి ఆలోచనలను నీకు ఇస్తాడు. నేను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సత్యంలోనికి నడిపిస్తాడు. సత్యం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యమే సత్యం. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. యోహాను 17:17 ప్రకారంగా ఆయన వాక్యమే సత్యము. పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తే ఆయన మీకు బోధిస్తాడు, మీకు నేర్పిస్తాడు. మీరు బైబిల్ చదివినప్పుడు అర్థం కాని విషయాలు, పాస్టర్ గారు వాక్యం బోధిస్తున్నప్పుడు అర్థం కాని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధపరుస్తాడు, మీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తే, అభిషేకం మీకు వస్తే మీరు ఆదరింపబడతారు, మీకు ధైర్యం కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. మనల్ని ఆయన అనాథలుగా విడిచిపెట్టాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. సో పరిశుద్ధాత్మ అభిషేకం తప్పకుండా ప్రతి క్రైస్తవుడికి తప్పనిసరిగా అవసరమా కాదా? అవసరమా కాదా? మరి మీరందరూ సైలెంట్. మళ్ళీ ఈ వారం కూడా ఏదైనా ప్రశ్న వేయాలా? ప్రశ్నలు వేస్తే టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా ఈ వారానికి ప్రశ్న రాసుకోలేదు మీ కొరకు. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వస్తే, మన లోనికి వస్తే, మన జీవితంలోనికి వస్తే, మన కుటుంబంలోనికి వస్తే నీ జీవితం అద్భుతంగా, ఆశ్చర్యంగా, దేవునికి మహిమకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ రెండవది, దేని కొరకు ఎదురు చూడాలి? ఒకటి పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపు కొరకు ఎదురు చూడాలి, దానిని పొందాలి. రెండవది దేని కొరకు ఎదురు చూడాలి? అపోస్తలుల కార్యం 1:11 చదువుతారా? రెండవది దేవుని రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. దేని కొరకు ఎదురు చూడాలి మనము? అసలు యేసయ్య రెండవ రాకడ ఉన్నది అన్న విషయము మీకు తెలుసా అండి? తెలుసా తెలియదా? ఎవరు తెలియదా? యేసుప్రభు రెండవ రాకడ ఉన్నది అని మీకు తెలుసా? సపోర్ట్ చేయరేంటి? ఇన్ని సంవత్సరాల నుండి బోధిస్తున్నా. నేను కొత్త సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్తే అడిగితే మరి తెలుసో తెలియదు అంటే అదో లెక్క. 10 సంవత్సరాల నుంచి నేను బోధిస్తూ ఉన్నాను, రెండవ రాకడ ఉన్నది అని మీకు తెలుసా? మర్చిపోయారేమో, మరుగున పడిపోయిందేమో అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈనాడు రెండవ రాకడ గురించి, పాప క్షమాపణ గురించి, పాపం గురించి పశ్చాత్తాప పడండి అని చెప్పే బోధలు తక్కువైపోయాయి ప్రపంచంలో చూస్తే. యేసు ప్రభు రెండవ రాకడ ఉన్నది. ఎన్నో వాటి కొరకు ఎదురు చూస్తాము. మనం ఈరోజు నేర్చుకున్న పాఠంలో పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు లేదా నింపుదల కొరకు ఎదురు చూసి దాన్ని పొందుకోవాలి. రెండవది దేవుని రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలట. యేసు ప్రభు ఆరోహణమై వెళ్తున్నప్పుడు గలిలయ ప్రజలు అలాగే చూస్తూ ఉన్నారు నోరు తెరిచి. యేసుక్రీస్తు ప్రభు ఆ మేఘాలలో ఆయన కనుమరుగైన వెంటనే అక్కడ నుండి దేవదూతలు వచ్చి చెప్పారు, ఓ గలిలయ ప్రజలారా, మనుషులారా, ఎందుకు మీరు ఇలా ఆకాశం వైపు ఇలా నోరు తెరిచి చూస్తూ ఉన్నారు? ఏం వింత విచిత్రాలు ఏమి లేవు. యేసుప్రభు ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. యేసుప్రభు ఎలా వెళ్ళాడో మాట్లాడండి. యేసయ్య ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. యేసయ్య ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు.
వస్తాడా రాడు? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మాత్రం కష్టం. యేసయ్య ఎలా వెళ్ళాడు అలాగే వస్తాడా? ఎవరికైనా డౌట్ ఉందా? వాక్యం చెప్తుంది, ఓ గలిలయ మనుషులారా, ఓ చీకటి మామిడి సంఘ సభ్యులారా, ఈ యేసు ప్రభువు ఎలా పరలోకానికి వెళ్ళాడో అలాగే ఆయన రానయ్యున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు అని మనం ఎదురు చూడాలి. ఇది మన పని. ఆయన వచ్చినప్పుడు నేను పిలుస్తాడు, మీ అందరూ పిలుస్తాడు. మనమందరం ఉన్న బలంగా మధ్య ఆకాశంలోనికి ప్రభు దగ్గరికి వెళ్తాం. వెళ్తారా వెళ్ళరా? ఏమన్నా డౌట్ ఉందా? వెళ్తారా వెళ్ళరా? నీలో పాపం ఉంటే నువ్వు దేవునికి దగ్గర లేకపోతే నీకు డౌట్ ఉంటుంది. యేసు రాకడలో నేను ఎత్తబడతానా ఎత్తబడనా అనే డౌట్ నీకున్నదంటే నీలో ఏదో పాపం కుప్ప ఉందో, ఒక గంపెడు ఉంది, గంపెడు బెండు ఉన్నట్టుగా గంపెడు పాపం ఏదో లోపల ఉండి ఉంటుంది. యేసు ప్రభు ఎలా వెళ్ళాడో అలాగే వస్తున్నాడు. ఆయన రాకడలో మనం ఎత్తబడతాం, మధ్యాకాశంలోనికి మనం అందరము ఇలా ఫ్లై అయిపోతాం. ఉన్న బలంగానే ఆయన దగ్గరికి ఫ్లై అయిపోతాం. ఇది ఈ ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యం ఎవరికి ఉందంటే మీకుంది, మనకున్నది. హల్లెలూయా. యేసయ్య వస్తాడు అనే ఒక నిరీక్షణ మనకున్నది. ఆయన రానై ఉన్నాడు, వాక్యం చెప్తుంది. ఆయనే చెప్పాడు, నేను వస్తాను, మీ రెడీగా ఉండండి అని యేసయ్య మనకు చెప్పాడు. రెడీగా ఉండండి అని యేసయ్య చెప్పాడు. రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. రెండవ రాకడ కొరకు ఏం చేయాలి? ఎలా ఎదురు చూడాలి? ఎలా ఎదురు చూడాలి? రెండవ రాకడ కొరకు ఎలా ఎదురు చూడాలి? ఒక వ్యవసాయదారుని వల్ల ఎదురు చూడాలి. చదువుతారా? వాక్యం చూపిస్తేనే మీరు నమ్ముతున్నారు. ఈ మధ్య తోమలు అయిపోయారు ఏంటి మీరు అందరూ? తోమనేమో వేసే గాయాలలో ఏలు పెడితేనే నమ్ముతాను అన్నాడు. మీరు కూడా ఇప్పుడు వాక్యం చూపిస్తేనే నమ్మేటట్టున్నారు. అప్పటిదాకా అవునా కాదంటే అది గుర్తుకొస్తలేదు మీకు వాక్యం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? ఎలా ఎదురు చూడాలి? యేసయ్య రానై ఉన్నాడు. యేసయ్య రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యవసాయదారుని వల్ల మీరు ఓపికగా కనిపెట్టుకొని ఉండండి. తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం సమకూర్చేంత వరకు, పంట సమకూర్చుకొని చేతికి వచ్చేంత వరకు చాలా ఓపికగా ఏం చేస్తాడండి? ఎదురు చూస్తాడు. ఓపికగా ఎదురు చూస్తాడు. దేవుని రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. ఒక వ్యవసాయదారుని వలె విశ్వాసంతో విత్తనం నాటుతాడు వ్యవసాయదారుడు. రాత్రి బావులు పంట చేతికి వచ్చేంత వరకు, తొలకరి వర్షం కడవరి వర్షం సమకూర్చబడి పంట చేతికి వచ్చేంత వరకు కళ్ళు కాయలు కాసేటట్టుగా రాత్రి బావుల పంట కొరకు ఎదురు చూస్తాడు. పంట చేతికి వచ్చేంత వరకు ఎదురు చూస్తాడు. ఈ మధ్యలో ఎన్నో సమస్యలు పంటకు. చీడ పురుగులు పడతాయి, పసరు పురుగులు వస్తాయి, తెగుళ్ళు వస్తుంటాయి, నీటి కొరత వస్తుంటుంది, కొన్నిసార్లు నష్టం కలుగుతుంటుంది, కొన్నిసార్లు మార్కెట్కి వెళ్ళిన తర్వాత రేటు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు వరదల్లో మొత్తానికి పంట వెళ్ళిపోవచ్చు, కొన్నిసార్లు పంట కూడా ఏదైనా నష్టం వాటిల్లొచ్చు. అయినా కన్నీటితో విత్తి సంతోషగానంతో పంటను మోసుకొని వస్తాడు. విత్తనము నాటేది మనమైతే దాని వృద్ధిని కలుగజేసేది దేవుడు. ఒక వ్యవసాయదారుని శ్రమ, ఓపిక మనం ఇక్కడ గమనిస్తే ప్రతి క్రైస్తవుడు యేసయ్య రాకడ కొరకు అలా ఓపిక కలిగి ఎదురు చూడాలి. హల్లెలూయా. రెండవది దేని కొరకు ఎదురు చూడాలి? ఫస్ట్ ఏమో పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసి పొందుకోవాలి. రెండవది ఏమో దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి, మనం ఎత్తబడాలి. చివరిది మూడవది పరలోకం కొరకు ఎదురు చూడాలి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనం చదువుతారా? మూడవది దేని కొరకు ఎదురు చూడాలి మనం అంటే దేవుని పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాలి. కనుక అదే చదవడం. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు అరితమై యోసేపు.
అరితమ యోసేపు ఎవరంటే ఎలాంటి వాడంటే అతని విశ్వాసం ఎలాంటిదంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. ఆ ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తి ఆయన. యేసు ప్రభు అంటే ఆయనకి ఇంత ఇష్టం. యేసు ప్రభు బోధలను ఎన్నో ఫాలో అయ్యేవాడు. ఎప్పుడు పబ్లిక్గా, నేను కూడా ఒక శిష్యుని, ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్లో రాలే. కానీ యేసు ప్రభు చనిపోయినప్పుడు యేసయ్యను పాత పెట్టడానికి ఈ అరితమ్మ యోసేపు తన కొరకు తొలిపించుకున్న అతి పెద్ద ఒక సమాధిని, క్రొత్త సమాధిని యేసు ప్రభువుకు ఇచ్చేశాడు. ఆయనకు తెలుసు యేసు ప్రభు తిరిగి లేస్తానన్నాడు. ఆయన బోధనలు నేను విన్నాను. మరలా అది ఎట్లాగా సమాధి నాకే వస్తుంది, అది ఖాళీ సమాధి అయిపోతుంది. కొద్దిసేపటి కొరకు ఒక 3 days యేసు ప్రభు శరీరం పెట్టడానికి అంతేకాదు అనుకొని యేసయ్య కొరకు తన సమాధిని ఇచ్చేశాడు. ఆయన గుణం ఎలాంటిదంటే, ఆయన నిరీక్షణ, ఆయన విశ్వాసం ఎలాంటిదంటే దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం ఉందా లేదంటే మళ్ళీ మిమ్మల్ని మోటివేట్ చేయాలి. దేవుని రాజ్యం ఉందా లేదా? దేవుని రాజ్యం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? పరలోకం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఆ పరలోకంలో మనం ఉంటామని ఎంతమంది నమ్ముతున్నారు? ఉండమో తెలియదు. రాజ్యం అయితే ఉంది, అంతేనా? రాజ్యం అయితే ఉన్నది. అలా ఉండమా? పరలోకం ఉంది కదా, ఇట్స్ క్లియర్. పరలోకం ఉంది కదా, ఉందామా? ఉందామా? పరలోకం ఉందా? ఆ పరలోకంలో మనం అందరం ఉండబోతున్నాం. హల్లెలూయా. పరలోకం మన కొరకే సిద్ధం చేశాడు యేసయ్య. యేసు ప్రభు పునరుత్థానం తర్వాత ఈ సిరీస్ చెప్పుకుంటూ పోతే సంవత్సరం పడుతుంది తెలుసా? ఈ సిరీస్ నేను చెప్పుకుంటూ ఇప్పుడు 2 వారాలు చెప్పాను. చెప్పుకుంటూ పోతే సంవత్సరం పడుతుంది. యేసు ప్రభు చెప్పాడు, బాబు నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. నేను పరలోకం వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, మీ కొరకు భవనములను, ఇల్లులను నిర్మిస్తాను. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వస్తాను. ఈ లోపు మీరేం చేయాలంటే మనకు హోంవర్క్ ఇచ్చాడు. వాక్యం నేర్చుకోండి, ప్రార్థన చేసుకోండి, సంఘ సహవాసం ఉండండి, ప్రభువులలో పాలు పొందండి, సువార్త ప్రకటించండి, నశించిపోతున్న వారు అనేకుల్ని రక్షణలోనికి నడిపించండి, మీ పరిశుద్ధతను కాపాడుకోండి, మీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి, ఆత్మీయంగా బ్రతకండి. నేను వచ్చేటప్పటి వరకు సిద్ధంగా ఉండండి. నేను వచ్చి మిమ్మల్ని నాతో పాటు ఉండడానికి, ఆ ఇళ్లలో ఉండడానికి, ఆ భవనాలలో ఉండడానికి, ఆ పరలోకంలో ఉండడానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని పునరుత్థానం తర్వాత మాట్లాడాడు యేసయ్య. పరలోకం ఉన్నది, పరలోకంలో మనం అందరం ఉంటాము అని యేసు చెప్పాడు. మనం సిద్ధంగా ఉండాలని చెప్పాడు. పరలోక రాజ్యం ఉందా లేదా? పరలోక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో మనం ఉంటామో ఉండమా? యేసయ్య చెప్పాడు మనం అక్కడ ఉంటామన్నాడు. మనం అక్కడ, యేసయ్య చెప్పాడు మనం అక్కడ ఉంటాము, మనం పరలోకంలో ఉంటాము, మీ కొరకు నేనంతా డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ పూరి గుడిసి ఉండొచ్చు, నీకు ఇష్టం లేని ఇల్లు ఉండొచ్చు, అక్కడ మాత్రం మంచి ఇల్లు ప్రభు మన సమకూరుస్తాడు. హల్లెలూయా. బంగారు వీధులలో నడుస్తారట. ఆ పట్టణమును దాని వైభవము వర్ణనాతీతం. అంత అందమైన సుందరమైన ఆ పట్టణమును, పరలోకమును ప్రభు మన కొరకు సిద్ధం చేస్తాడు. ఆయన వచ్చి మనల్ని తనతో పాటు నివాసం చేయుటకు తీసుకొని వెళ్తాడు. కాబట్టి అటువంటి అందమైన, సుందరమైన, మనం యుగయుగాలు జీవించబోయే ఆ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాలి. దేని కొరకు ఎదురు చూడాలి? పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాలి. పాతకాలంలో భక్తులు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారట. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో అబ్రహాము పునాదులు గల ఆ పరలోక రాజ్యం పట్టణం కొరకు ఎదురు చూశాడట. పాత నిబంధనలో భక్తులంతా. కానీ కొత్త నిబంధనలు మనకు ఆల్రెడీ యేసయ్య చెప్పేశాడు, బాబు మంచి అందమైన పరలోకాన్ని మీ కొరకు నేను సిద్ధం చేస్తున్నాను. అప్పుడు అబ్రహాంకి చెప్పలే దేవుడు, పోయా అబ్రహాం. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, మీ కొరకు మంచి అందమైన ఇల్లును సిద్ధం చేస్తున్నాను, సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా భక్తులేమో పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారు. చదువుతారా అమ్మ? చదవండి ఒకసారి. ఎబ్రీ 11:10. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలా 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. అక్కడే ఎబ్రీ 13:14.
నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. దేని కొరకు ఎదురు చూస్తున్నామని వాక్యం చెప్తుంది? నిలువరమైన స్థలము, నిలువరమైన పట్టణము, నిలువరమైన గృహము, స్థిరమైనది ఈ లోకంలో మనకి ఏది లేదట. మంచి ఇల్లు కట్టుకున్నాం కదా, 100 సంవత్సరాలు ఉండాలని ఆల్ట్రాటెక్ సిమెంట్తో కట్టిన ఇల్లు స్థిరంగా ఉండాలని పిల్లర్ చాలా బలంగా చేశాను. మనకున్న ఒక గ్రేస్ ఏంటో తెలుసా అండి? మనం నివాసం చేస్తున్న ఈ ప్రాంతము, ఇక్కడికి వరదలు రావు, భూకంపాలు రావు, ఇంకా ఏ రకమైన విపత్తులు రావు. ఒకవేళ శత్రు దేశం బాంబులు వేసినా కూడా ఈయన దాకా అంత తొందరగా రావు. చాలా సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నారు హైదరాబాద్లో. ఈ డెక్కన్ ప్లేటో మొత్తం, డెక్కన్ పీఠభూమి ఎంత దూరం ఉంటుందో తెలుసా అండి? తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇదంతా దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి అంటే ఇట్లా ఒక చిన్న పర్వతం. అది సోషల్లో వస్తుంది, సోషల్ సబ్జెక్ట్లో వస్తుంది. అది నేను ఏ తరగతిలో వస్తుంది? 6th 7th వస్తుందా? డెక్కన్ ప్లేటో. ఈ దక్కన్ పీఠభూమి కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం. మనకు వరదలు లేవు, భూకంపాలు లేవు, ఏం లేవు. వస్తే ఆ కరోనా టైపు వైరస్లు వస్తే తప్ప ఇంక ఏది కూడా నేను నాశనం చేసేది లోకంలో ఈ ప్రాంతంలో లేనే లేదు. నార్త్ ఇండియాలో కొన్ని ఏరియాలలో అంటే భూకంపాలు వస్తాయి. రిక్టర్ స్కేల్ మీద 8% నుంచి 13% వరకు వస్తుంది. భూమి ఇంతవరకు నెరవేరుస్తుంది. ఇల్లులన్నీ కూలిపోతాయి. ఒక ఎర్త్క్వేక్ వచ్చిందంటే అందమైన భవనాలని మధ్యలకు చీలిపోతుంటాయి. నార్త్ ఇండియాలోను, ఇతర కంట్రీలలోను. అమెరికాలో అయితే మొత్తం మంచు వచ్చేసి మంచుతో కప్పేస్తాయి ఇల్లుని కానీ, కార్లను కానీ. మనకి ఇక్కడ ఈ సమస్యలు ఏమి లేవు. చాలా హాయిగా బిందాస్గా బ్రతుకుతున్నాం. ఇంత ఫెసిలిటీస్ ప్రభు మనకి ఇచ్చాడు. ఇది అర్థం చేసుకోము. ఇంకా ప్రభు ఏదో ఇయ్యలేడు అని ఆయనను బ్లేమ్ చేస్తుంటాం. దేవుని మీద యాష్టపడుతుంటాం. దేవుడు అది చేయకపోయి, ఇది చేయకపోయి, అది చేయకపోయి ఇంకేం చేయాలి నీ కొరకు? ఎన్నో చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఎన్నో ఇస్తూనే ఉన్నాడు. ఎన్నో మనకు సౌకర్యాలను ప్రభు ఇస్తూనే ఉన్నాడు. అది చేయలేదు, ఇది చేయలేదు, ఏది చేయలేదు. ఇంకా మనము ఆ నయోమి లాగానే దేవునిని నిందిస్తూ ఉంటుంటాం. అది మంచి అయినా సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, మీ కొరకు అందమైన పరలోక రాజ్యాన్ని స్థిరపరచాను. నిలువరమైన స్థలము, స్థిరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనం ఉండబోయే ఆ పరలోకం గురించి ఎదురు చూడాలి. హల్లెలూయా. మనము ఉండబోయే ఆ పరలోకం గురించి, ఇల్లు లేదు అని, మంచి ఇల్లు నాకు లేదు అని మీరు బాధపడకండి. మీకు దేవుడు అవకాశం ఇస్తే మంచి ఇల్లు నిర్మించుకోండి. ఓకే, అర్థమైందమ్మా? దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తే మంచి ఇల్లు నిర్మించుకోండి. దాన్ని నేను కాదన్నాను. కానీ ఇల్లు లేదని బాధపడకండి. ఇక్కడ నిలువరమైన స్థలము, స్థిరంగా ఇక్కడే ఉండిపోతామని గ్యారంటీ లేదు. ఇక్కడ కట్టుకుని అని స్థిరంగా ఉంటాయని కూడా గ్యారంటీ లేదు. మనం ఉండబోయేది ఒక స్థలం ఉన్నది, అది పరలోక రాజ్యం. ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళ్తామా, వెళ్ళమా? అందరు తలలు కిందకి వేశారు ఒక్కసారి. ఎన్ని రోజులకున్నా, ఎన్ని సంవత్సరాలకైనా, 100 ఏళ్ళకైనా పరలోకానికి పోతామా, పోమా? డౌటా? డౌట్ ఉంటే రిన్ సబ్బు, ఇంకేమేమి సబ్బులు ఉన్నాయి, అన్ని సబ్బులతోటి మనమంతా ఇట్లా రాశి కడుకుంటామో, వాక్యంతో, ప్రార్థనతో, ఉపవాసాలతో మనల్ని ఇంకా సెట్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎన్ని రోజులకున్నా మనం అక్కడికే వెళ్తాం అనుకున్నప్పుడు ఇక్కడ లేవని ఎందుకు బాధ అని? ఉన్నాయా? సంతోషం. వాటిని అనుభవించండి. ప్రభు మీకు ఇచ్చాడు. ఇల్లు, కారు, గృహము, వాహనము, వస్తువులు, డబ్బు, బంగారం, గోల్డ్, డాక్యుమెంట్స్, దస్తావేజులు, భూమి, ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, కట్టిన ప్లాట్లు, ఎన్నైనా దేవుడు మీకు ఇస్తే ఇవ్వచ్చు, ఉండని, అనుభవించండి. కానీ మనం ఉండబోయే ఆ రాజ్యం గురించి ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి? ఇందాకనేమో వ్యవసాయదారుని లాగా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి, ఆయన రాకడ గురించి. ఇప్పుడేమో మనం ఉండబోయే పరలోక రాజ్యం గురించి ఎలా ఎదురు చూడాలి తెలుసా? ఎలా ఎదురు చూడాలి ఆ రాజ్యం కొరకు? విశ్వాసంతో, వెరీ గుడ్. ఇంకా ఎలా ఎదురు చూడాలి? ఆశతో ఎదురు చూడాలి, వెరీ గుడ్. ఇంకా
ఎలా ఎదురు చూడాలి? పరలోక రాజ్యం గురించి ఎలా ఎదురు చూడాలి చెప్పండి, చెప్పండి. ఎలా ఎదురు చూడాలి? ఓపికతో ఎదురు చూడాలి. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. మీరు చెప్పినవన్నీ మంచిది. కొంతమంది అస్సలు మాట్లాడతారు, చర్చికి వచ్చి మాట్లాడతలేరు. మీరు కొంతమంది అస్సలు మాట్లాడతలేరు. చర్చికి వచ్చినాక ఒక మాట కూడా మాట్లాడతలేరు. చర్చికి వచ్చినాక మీ వాయిస్ ఏంటో మాకు వినిపించండి, దేవుడు కూడా వింటాడు మీ వాయిస్ ఏంటో. బుద్ధిగల కన్యకలు 5 ఎలా సిద్ధంగా ఉండి బూర శబ్దం రాగానే తలుపు తెరవంగానే లోపలికి వెళ్ళారో వాళ్ళలాగా ఎదురు చూడాలి. వాక్యంలో నుండి చెప్తాను నేను, మీకు తెలుసు. బయట నుండి స్టోరీస్ తీసుకోండి, మ్యాక్సిమం తీసుకోండి. నిజంగా అందులో పెద్ద నీతి ఉంది అంటేనే ఒక స్టోరీ తీసుకొచ్చి మీ ముందు చెప్పి చెప్తాను, ఉంచుతాను, అంతే తప్ప బైబిల్లో నుండి తీసుకొస్తాను. బైబిల్లో నుండి స్టోరీ. 10 మంది బుద్ధిగల కన్యకలు ఉన్నారు. 5 పక్కన పెడితే 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేదు వాళ్ళకు. వాక్యం మేము 10 మంది బుద్ధి కలిగినారు అని చెప్తుంది. 10 మంది బుద్ధిగల కన్యకలు వెళ్ళారు. 5 దగ్గర నూనె లేదు. 5 దగ్గర ఏం లేదు? నూనె లేదు. దివిటీలు ఆరిపోతున్నాయి. వాళ్ళ దగ్గర సరి అయిన సరంజామ లేదు, ఆత్మీయ అలంకారం లేదు, సిద్ధంగా లేరు. దుబారా చేశారు. దేవుడు వారికి ఇచ్చిన ఆత్మవరాలను, ఆత్మ ఫలములను వృధా చేశారు. ప్రార్థన జీవితాన్ని వృధా చేశారు. పరిశుద్ధాత్మను వృధా చేశారు. భక్తి జీవితాన్ని వృధా చేశారు. పనికిమాలిన వాటి కొరకు తమ జీవితాన్ని అర్పించుకోవడం ద్వారా అవసరమైన దానికి అవసరమైన సమయంలో దానిని కనపరచలేకపోయారు. నూనె ఆగిపోయింది. పైగా వాళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే నిద్రపోయారు. మరి ఏం చేశారు? 5 ఉన్నారు కదా, నూనె సమృద్ధిగా ఉంది, దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, మెలకువగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఓహో అని ఒక చాటింపు బూర సౌండ్ వినపడంగానే తలుపు తెరవగానే 5 వెంటనే వితిన్ సెకండ్లో లోపలికి వెళ్ళిపోయారు. తలుపు వేశారు. ఆ ముచ్చట ఈ ముచ్చట, అలికిడి ఈ శబ్దం ఆ శబ్దం, లోపలికి డోర్ లోపల పెద్ద సంబరాలు జరుగుతూ ఉన్నాయి కదా విందు. ఈ బయట ఉన్న ఈ 5 తీరికగా తేరుకొని మేల్కొని చూసే వరకు ఈ 5 లేరు. ఏం జరిగిందని చూసే వరకు లోపలికి వెళ్ళిపోయారు. లోపల కోలాహలం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళిపోయి డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు బాదుతూ ఉన్నారు. అయ్యా మా కొరకు తలుపు తెరవండి, అయ్యా మా కొరకు తలుపు తెరవండి, మా కొరకు తలుపు తెరవండి. తలుపు తెరిచారు వాళ్ళ కొరకు ఎవరైనా? ఎంత అరిచి గీ పెట్టి అల్లరి చేసి తలకిని తపస్సు చేసినా కూడా ఛాన్స్ మిస్ అయితే పరలోక రాజ్యం కొరకు ఎలా ఎదురు చూడాలంటే ఆ బుద్ధి కలిగిన కన్యకలు 5 అన్నిటినీ కలిగి సిద్ధపడి అన్ని ఆత్మీయ అలంకారాలను కలిగి మెలకువగా ఉండి ఆయన రాకడలో ఆ ప్రధాన దూత బూర శబ్దమును వినే ఆత్మీయ చెవులు కలిగి స్వస్థ బుద్ధి గలవారై ఆ శబ్దం విన్నారు. తలుపు తెరవగానే లోపలికి వెళ్ళిపోయారు. యేసయ్య మధ్యాకాశంలోనికి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు పరలోక రాజ్యంలో ఉండడానికి. అక్కడ యుగాలు జీవిస్తాం. అక్కడ యుగాలు జీవిస్తాము పరలోక రాజ్యంలో. ఈడ 1 గంటన్నర 2 గంటలు కూర్చోలేము. వారంలో 7 రోజులలో ఒక్క రోజులో ఒక 2 అవర్స్ చర్చ్లో ఉండలేకపోతాం. పరలోక రాజ్యంలో యుగాలు ఎలా ఉంటారు? మరి ఈడ కూర్చోవడం అలవాటు కాకపోతే అక్కడే ఎలా పరలోకం మనకుందా? కరెక్ట్ టైంలో అడిగాను, పరలోకం మనకుందా? అక్కడ మనం ఉంటామా? చర్చిలో 2 అవర్స్ కూర్చోలేని వాళ్ళము పరలోకం మనకుందా? చర్చిలో కూర్చోము కానీ పరలోకం ఉందా? చర్చికి రాము కానీ పరలోకం ఉందా? ఏంటండి ఏం చెప్తున్నారు? 5 విడవబడ్డారు. ఆ విడవబడిన గుంపులో మనం ఉండకూడదు. 5 లోపలికి వెళ్ళిపోయారు. వారిలాగా సిద్ధంగా ఉండి
సమయాన్ని వాడుకొని ఆయన స్వరమును విని పరలోక రాజ్యంలో ఎంటర్ అయ్యే వారంగా మనం ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలు ఉంచి కళ్ళు మూసుకొని